ఆల్రెడీ కొరియర్స్ అయితే ఎక్కిచ్చేసా కార్లో. 4 వీలరా? ఓకే, థ్యాంక్ యూ. అంటే అదొకటే ప్రాబ్లమ్ ఈ పల్లెటూరులో. కొంతమంది నేను ఎప్పుడు పెట్టాను అంటారు, కొంతమంది అంటే తెలుసా అన్నా డబ్బులు మళ్ళీ ఇస్తాను అది ఇచ్చేసుకోను అంటారు. నువ్వు ఆన్ చేసుకోరా అంత కామెడీ. దొరికిపోయిన తర్వాత నేను ఒక్కడనే ఉంటానని మీ ఫీలింగ్ పెట్టుకోలే. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసి అందరూ షాక్ అయి ఉంటారు. ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడున్నామంటే మన ఆఫీస్. అదేంట్రా ఇప్పుడు ఆఫీసులోకి వెళ్ళి కొరియర్లన్నీ వేసుకొని అసోదంతా ఉంటుందా అంటే అదేం లేదు, చూపిస్తాను ఆగండి. ఆల్రెడీ కొరియర్స్ అయితే ఎక్కిచ్చేసా కార్లో. కొరియర్ బ్యాగు, ఒక డబ్బాలు 2 అవి కూడా కొరియర్సే. ఈ వ్లాగ్ అయితే మామూలుగా ఉండదు. కొరియర్లు ఏంట్రా బాబు కార్లో ఇచ్చేదని చెప్పి అందరూ షాక్ అయిపోతారు. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది ఈ వ్లాగ్ చేయడానికి నాకు. ఎందుకంటే ఆ రియాక్షన్స్ చూడాలి నేను. అది మొత్తం క్యాప్చర్ చేసి మీకు చూపిస్తా. కార్లో వచ్చాడేంట్రా ఈడు కొరియర్లు ఇచ్చేదానికి అని చెప్పి ఒక రియాక్షన్ ఉంటుంది కదా మనిషి ఫేస్ లో, అదంతా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తా. మామూలుగా ఉన్నది వ్లాగ్ అయితే. రెడీగా ఉన్నాయి. ఈ రోజు అయితే మనం ఒకటే కాదు, అంత కూడా ఇంకొకటి వస్తాడు. ఇంకో వస్తా ఎక్కువ నేను అద్దాలు ఏం చేసావా? నీ అద్దాలు నాకేం తెలుసు. ఉండు వీడు వస్తా అని చెప్పాడు. ఎవడా సొక్క బాగుంది దేవరా. నేను కొన్నాక దేవరా కొన్నాడు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇప్పుడు మనతో పాటు ఇంకొకటి జాయిన్ అయ్యాడు. ముఖం చూపిరాట. ఓకేరా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే లోకల్లోనూ కొన్ని ఉన్నాయి, విలేజ్ లో కొన్ని ఉన్నాయి. ఫస్ట్ విలేజ్కి వెళ్ళిపోదామా? అంతే కదా. సో ఆఫ్ టు విలేజ్ మూడుకి వచ్చాం. ఉండరా గుంటలు ఉన్నాయి, దీన్ని తప్పించేదే నేను ఇక్కడ చెప్పుకుంటా ఉండేది. డమ్ డమ్ నదుతుంది మళ్ళా. తోలే వాళ్ళు ఎవరు లేరే మా గ్యాంగ్ లో. ఏం చేయమంటారు చెప్పు. ఇన్ని రోజుల్లో నాకు ఈ కష్టం. మా గ్యాంగ్ లో ఒక్కడైనా తోలేవాడు వస్తాడు అనుకుంటే ఎవరు లేరు ఇప్పుడు వరకు కూడా. ఇది నిమ్మ పరిశోధన అంటే ఏంద్రా ఇంగ్లీష్ లో ఏంట్రా? లెమన్ రిసర్చ్. కొంచెం ముందుకెళ్తే పంటలు అన్ని వస్తాయి. సూపర్ గా ఉంటది, మొత్తం గ్రీనే. ఇదేమనుకుంటున్నా ఏదో చెప్తుంది అనుకుంటున్నావు కదా, రింగ్ పోతుంది. ఒక నెల నుంచి అది వచ్చింది చూడరా మోడీది, హర్ ఘర్ తిరంగా పాన్ మసాలా. అయినా అది ఏంట్రా అది హర్ ఘర్ తిరంగా, అదేం చెప్పరా, దానికి అర్థం ఏంట్రా నాకు తెలియదు. తిరంగా అంటే ఏంది? అదే కదా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో. अगर नहीं छोड़ेगा तो तुझको छोड़ दूंगी. ఫోన్ ఎత్తట్లేదా? ఈ విలేజ్ కి వస్తేనే తలకాయ నొప్పి అంటే ఇది ఒకటే. మిగతా అన్ని బాగుంటాయి, పంటలు ఉంటాయి, చల్లగా గాలి ఉంటది. బండిలో వస్తే మాత్రం చల్లగా ఉంటది. కానీ ఎవరు ఫోన్లు ఎత్తరు, ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు ఆర్డర్లు. కానీ ఫోన్లో ఒకరు కూడా ఎత్తరు. ఏం పేరు? పేరు చెప్తేనే తెలుస్తుంది అక్క. ఏ ఊరు? ఊర్లోనే ఉన్నాయి. ఇట్లా రచ్చకాడికి వస్తారా? ఎవరైనా పంపించండి. ఫోన్ కట్ చేయరు, ఇక్కడ వేస్తారు మనల్ని ఎందుకు? మాకే సంబంధం బ్రో. దొరికిపోయిన తర్వాత నేను ఒక్కడనే ఉంటానని మీ ఫీలింగ్. ఓనరే ఈడని చెప్పేస్తా నేను. అందరికి ఫోన్ చేసి రచ్చకాడికి వచ్చి రచ్చకు వస్తారు, రచ్చకాడికి కాదు. కార్లో ఉన్నాం చూడు. నిద్రపోయావా? ఏందిరా కార్లో వచ్చారని? ఆ అబ్బాయి ఎంత ఇదే ఆమెరా జలగమా అంటే జలగం హరిస్తాం. ఫోన్ చేస్తున్నా మీకే. హర్షిత జలగం 221 అక్క. అబ్బాయి కదా. 295. ఇది క్యాషా ఫోన్ పేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓపెన్ చేయాలరా మనం. 2000 years later. అసలు మెయిన్ గా ఈ విలేజ్ సైడ్ రావాలంటే ఈ గ్రీనరీ ఇటుపక్క మొత్తం పొలాలే ఉంటాయి కనపడినంత దూరం వరకు.
మధ్యలో రోడ్డు కొంచెం గుంటలు ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటది. ఇక్కడ ఒక బాయ్ ఉంది, ఈ బాయ్లోనే కదా మనం సమ్మర్ లో దిగేది. అంటే ఒక 2-3 years ముందు సమ్మర్ మొత్తం ఆ బాయ్లోనే గడిపిస్తాం కదరా. మీరేనా? కార్లో అంటే అదే బ్లాగ్ చేద్దామని చెప్పి రియాక్షన్స్ ఎలా ఉంటుంది. ఒకటి 183, ఒకటి 250. ఓకే ఓకే బ్రో, అయితే థ్యాంక్ యూ అన్న. ఫ్లిప్కార్ట్ కొరియర్ వచ్చింది, ఎక్కడ నా ఏరియా మీది? ప్రోడక్టా? ఒక నిమిషం. 351 రూపాయకి. మళ్ళీ ప్రోడక్ట్ ఏముంటుందో తెలియదు మనకు లోపల. సాయంత్రం 5 లోపల రండి అన్న, క్లోజ్ అయిపోద్ది. అదే ఇలాగ ఉంటుంది, వచ్చి కూడా వేస్ట్ అవుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు చూడండి మనం ఇంత దూరం వచ్చాం, అతను నేను లేను, నేను నేరుగా వస్తాను అని చెప్పాడు. కొంతమంది నేరుగా వచ్చి తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అంటే అదొకటే ప్రాబ్లము ఈ పల్లెటూరుల్లో. ఫోన్లు ఎత్తరు కొంతమంది. నేను ఎప్పుడు పెట్టాను అంటారు కొంతమంది. అంటే తెలుసా అన్నా డబ్బులు మళ్ళీ ఇస్తాను, అది ఇచ్చేసిపోనా అంటారు. అది సంగతి. అయితే ఇంకా పల్లెటూరు అయితే అయిపోయింది, మనం టౌన్ లోకి వెళ్ళిపోవడమే. వెంకటగిరి టౌన్ లో ఉండే రైల్వే క్వార్టర్స్ లోకి వెళ్తున్నాం. పార్సల్ ఒకటి ఉంది, పెద్ద పార్సల్ డిక్కీలో ఉంది. అది ఫ్లిప్కార్ట్ కొరియర్ వచ్చిందనా 20A. సుధాకర్ సింగ్, ఐఎమ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హౌస్. అన్నా ఏం అర్థం కాలేదండి, ఏం చెప్పాలి భయ్యా ఎక్ బార్ ఫిర్ సే బోలో. ఎన్జిఓస్ కాలనీ. ఓ యూ షిఫ్టెడ్ దేరా? ఓకే ఓకే, 10 minutes ఐ విల్ కమ్. ఇదేంద్రా ఆయన మనకే అంత దొరుకుతుంటే హైదరాబాద్ అంటాడు, ఎన్జిఓస్ కాలనీ అంటాడు. హిందీలో మాట్లాడలేదు, మిక్స్ చేసి మిక్స్డ్ ఫ్రూట్ కా. మనకు మామూలుగా మాడితే అర్థం కాదు, వాడు ఏదేదో మాట్లాడుతుంటే అసలు అర్థం కావట్లే. मिनरल वाटर प्लांट एनजीओ कॉलोनी भाई, मैं एनजीओ कॉलोनी में मिनरल वाटर प्लांट नहीं है भाई. అక్క ఇది ఎక్కడ అడ్రస్? ఏఎఫ్టిఎఫ్ కాలనీ లాస్ట్ లో కదా. హలో ఏంద్ర ఇంకా ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ మనకి? వస్తున్నానని చెప్పండి. మంచి మంచి వాళ్ళందరూ నీకే తాగుతున్నారు కదరా. ప్రాణాలతో 50-50 చేసేసిరుతున్నారా? లెఫ్ట్ లో బయట బండి రే. అరే ఆయనేనా బ్రో? పీछे देखो, पीछे देखो, पीछे. कार में నువ్వు ఆన్ చేసుకోరా అంత కామెడీ. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. షర్ట్ వేసుకొని నవ్వుకుంటా వస్తుండే మరి. పడతారా ఏమోరా అర్థం అక్కడ అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? స్ట్రైట్ గా పెట్టి ఏం కాదు, చెప్తాను నేను లాగ్ చెప్తాను. ఫోర్ వీలరా? ఇంకోసారి సూపర్. बड़ा बॉक्स है ना? एड्रेस चेंज करो. ओके थैंक यू. ఎంకరేజ్ లండన్ చూస్తే ఆయన చూడు అంటే షాక్ అయ్యావా? ఆయన మనమే ఆడుతున్నామా? ఆయన నిజంగానే షాక్ అయినట్టున్నారు బాబు. బండిలు అయ్యాడు ఆయన. హలో హలో చెప్పు. ఏలా అదే మాట్లాడతా. అవసరం లేదు. కంపెనీ కాల్ వస్తే కాల్ కట్ చేయకుండా ఏం చేస్తావురా? వినాలి కదా, వాళ్ళు కూడా పాపం కష్టపడి చేస్తారు. మనకెట్ట ఎవరు చేయరు కదా, అలాగే అంటున్నారు. అది మనుషులు మాట్లాడితే అది రోబోటే కదా మాట్లాడేది. అది సంగతి. అయితే చేసింది ఇంతేనా అని అనుకుంటారేమో. చాలా వరకు కట్ చేసాము, చాలా వరకు లేడీసే వచ్చారు. పల్లెటూరులో ఇంకా పెట్టే వాళ్ళంతా 90% లేడీసే ఉంటారు కదా. ఈసారి పెద్దగా ప్లాన్ ఏం చేయలేదు,
నెక్స్ట్ టైము మంచిగా ప్లాన్ చేసుకొని క్లియర్గా చేసుకుంటాను. మన వాళ్ళకి బాగా చెప్పాల్సిన టైం వచ్చింది, మనం కూడా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఏంటో రియాక్షన్స్ అన్నీ కరెక్ట్గా క్యాప్చర్ అయ్యాయో లేదో, ఎడిటింగ్ సెక్షన్కి వెళ్తే తెలీదు ఏం జరిగింది అనేది. చిన్న చిన్న తప్పులు ఉంటాయి, దానికి ముందే సారీ చెప్పేస్తున్నా. నేనైతే ఇంటికి అయితే వచ్చేసా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.